ఏపీ విజయనగరం జిల్లాలో ఒడిశా బార్డర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో పట్టాలు తప్పింది. పార్వతీపురానికి 37 కిలోమీటర్ల దూరంలో కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రైన్ ఇంజన్ సహా 9 బోగీలు బోల్తా పడినట్లుగా చెప్తున్నారు. 4 బోగీలు పట్టాలు తప్పి పక్క ట్రాక్పై వెళ్తున్న గూడ్స్ రైళ్లు ఢీకొట్టాయి. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంలో S6, S7 స్లీపర్ బోగీలతో పాటు ఒక ఏసీ బోగీ, 4 జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదం జరిగిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి అటు ఒడిశా నుంచి ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు అధికారులు. రైల్వే సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, స్థానికులు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పట్టాలు విరగటంతోనే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్ని రాయగఢ్ కలెక్టర్ పూర్ణ గుహ, సబ్ కలెక్టర్ మురళీధర్, రాయగఢ్ ఎస్పీ శివసుబ్రమణి, సిఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రుల్ని పార్వతీపురం, రాయగఢ్, విశాఖ హాస్పిటల్స్ కు తరలించారు. క్షతగాత్రుల్లో ఒడిశాకు చెందిన గీతాంజలి మహంతి, నీలిమా మిశ్రో, భగవాన్ పరిస్థితి విషమంగా ఉంది. రైలు ప్రమాదంపై రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది. బంధువుల సమాచారం కోసం 06856223400, 06856223500, 094397411181, 094397411071, 07681878 777. విజయనగరం రైల్వే స్టేషన్ హెల్ప్ లైన్ నెంబర్లు 8331, 8332, 8333, 8334, 08922 221202, 08922 221206 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రమాదంతో పలు రైలు సర్వీసులు రద్దు చేయగా మరికొన్ని రైళ్లను రూట్ మార్చింది రైల్వే శాఖ. జనరల్ కంపార్ట్మెంట్ బోగీలు నుజ్జునుజ్జు కావడంతో ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీకి రావటం లేదు. రాయగఢ్, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పార్వతీపురం హాస్పిటల్ కి 18 మంది క్షతగాత్రుల్ని తరలించారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో కేంద్ర రైల్వే శాఖ అలర్ట్ అయింది. సహాయక చర్యలపై ఆరా తీసింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించింది. ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం ఇస్తామని చెప్పింది రైల్వే శాఖ. అర్ధరాత్రి, అటవీ ప్రాంతం, చిమ్మ చీకటి, దాదాపు 100 కిలోమీటర్ల వేగం, అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు, కేకలతో విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు ప్రాంతం మార్మోగింది.
విజయనగరంలో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైందని డివిజనల్ రైల్వే అధికారి అనిల్ సక్సేనా చెప్పారు. అధికారికంగా 23 మంది చనిపోగా మరో 32 మందికి గాయాలైనట్లు తెలిపారు. సహాయక చర్యల్లో రైల్వే సిబ్బందితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారని అన్నారు. క్షతగాత్రుల్ని పార్వతీపురం, రాయగఢ్, విశాఖ హాస్పిటల్స్ కు తరలించామని చెప్పారు. Involving 18448 Jagdalpur Bhubaneswar Hirakhand Express, which took place at Koneru station in Vizianagaram district of Andhra Pradesh, which falls under Voltaire division of East Coast Railway. The update is there is a confirmation of 23 deaths in this unfortunate accident, and 36 persons have been injured as of now. The rescue and relief operation is still going on. The injured have been admitted in the Rayagada hospital. Our entire machinery is fully geared up to take up relief and rescue operation on a war footing. Senior officers from the East Coast Railway and the Voltaire division have also already reached the spot. Our medical train is there. Medical train with doctors is attending to the victims. Honorable Railway Minister is constantly monitoring the situation and giving instructions to the Railway Board and the zonal railway to do their best to provide best relief and rescue operation. He has also expressed profound grief over the loss of innocent lives in this unfortunate accident. The traffic on this route is little disrupted. We have now moved the rear portion of the train, which is not affected in this accident, to Jimidi Peta station. From there, we will further move them to Vizianagaram railway station, and then they'll further go to the onward destination of Bhubaneswar. As mentioned, we have set up helpline numbers at Khurda, at Jagdalpur, at Bhubaneswar, at Rayagada for the convenience of the passengers relative, where the information could be given. We are also giving information through various social media tools available to us, like the Twitter of the East Coast Railway, their Facebook account, their website, their press bulletins, so that the information reaches to the public. And we continue to do the stepped up relief and rescue operation, so that victims can. Well, at this stage, it's very difficult to talk about the cause of the accident. It will be known only after thorough investigation. But of course, the investigation will take into account all possible possibilities, all possible angles will be inquired into in details, so that the truth gets unearthed and actual cause of accident is known. ఏపీ విజయనగరం జిల్లాలో ఒడిశా బార్డర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ కి వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రాత్రి 11:30 సమయంలో పట్టాలు తప్పింది. పార్వతీపురానికి 37 కిలోమీటర్ల దూరంలో కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ ఇంజన్ సహా 9 బోగీలు బోల్తా పడినట్లుగా చెప్తున్నారు. 4 బోగీలు పట్టాలు తప్పి పక్క ట్రాక్పై వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదంలో S6, S7 స్లీపర్ బోగీలతో పాటు ఒక ఏసీ బోగీ, 4 జనరల్ బోగీలు కూడా పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదం జరిగిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి అటు ఒడిశా నుంచి కూడా ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు అధికారులు. రైల్వే సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గ్యాస్ కట్టెలతో కట్ చేసి మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పట్టాలు విరగటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకొచ్చారు.